అందరికీ మరొక ముఖ్యమైన మనవి, గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖనామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి మిథున రాశి. సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి గాను కావలసిన సలహాలను సూచనలను పెద్దల నుండి అందుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మార్పును కోరుకుంటారు. నిష్కారణమైన తగాదాలు అపనిందలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. నిత్యం గృహంలో అష్టములికా గుగ్గిలంతో ధూపం పెట్టని చెప్పదగిన సూచన. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలు పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు.comని సంప్రదించండి.